ఇక వివరాల్లోకి వెళ్తే జూలై 1వ తేదీన అర్హులైన పెన్షన్దారులందరికీ జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ సక్రమంగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పెన్షన్ల ప్రక్రియ పంపిణీ విధానంపై ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు. మాది దానికి కంటిన్యూస్ గా మన డిపిఓ గారు కూడా ప్రజలకు ఒక మెసేజ్ పెడితే 22 రోజులు మన జిల్లాలోని ఈ క్యాంపెయిన్ జరుగుతుంది. ధైర్యం వచ్చిన వెంటనే ఒకవేళ ఏదైనా అటువంటి సందర్భం ఉంటే కూడా మనకి పబ్లిక్ గ్రీవెన్స్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 9491 కలెక్టర్ గారు శ్రీమతి వెట్రిసెల్వి గారు ఆలోచన విధానంతో ఇష్యూస్ ఉన్నా సరే డెఫినెట్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని పబ్లిక్ అవేర్నెస్ తీసుకొని వచ్చి ఓకే. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎన్టీఆర్ భరోసా స్కీమ్ మనం జూలై 1 నుంచి లాంచ్ అయిపోతున్నాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. మన జిల్లాలో 2,68,353 పెన్షనర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. మనకి ఇచ్చిన జీవోలో కేటగిరీ 1లో ఉన్న వాళ్ళకి రివైజ్డ్ పెన్షన్తో సహా మనం లాస్ట్ 3 months పెన్షన్స్ కూడా అడిషనల్ అమౌంట్ రివైజ్డ్ రేట్స్లో వాళ్ళకి ఇవ్వబోతున్నాము. సో దట్ మీన్స్ 3,000 నుంచి వాళ్ళకి 7,000 ఇవ్వబడుతుంది. అది కాకుండా చాలామందికి ఎన్హాన్స్డ్ పెన్షన్స్ కూడా మనకి ఇవ్వబోతున్నాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీ అందరికీ ఇచ్చి ఉన్నాము. దాంట్లో వెరిఫై చేసుకోవచ్చు. సో మొత్తంగా మనకు జూలై నెలలో కావాల్సిన బడ్జెట్ 182 crores. సో 182.27 crores 72 crores మనకు 182.73 crores కావాల్సింది ఉంది. సో దానికి సంబంధించిన అన్ని డబ్బు టుడే ఈజ్ లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి ఈరోజు ఆల్రెడీ దే హ్యావ్ రిలీజ్డ్ ఆల్ ద బడ్జెట్ టు అస్. ఇప్పుడు రైట్ నౌ మనకు ఫీల్డ్లో ఉన్న అఫీషియల్స్ అందరూ వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. సో మనకు ఎల్లుండి నుంచి 6 o'clock నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పెన్షనర్స్ ఆల్సో ఇది యూస్ చేసుకోండి. దిస్ ఇస్ అ డోర్ టు డోర్కి వచ్చి మీకు మా సెక్రటేరియట్ స్టాఫ్ యూజువల్స్ మేము ఆల్రెడీ చేసి ఉన్నాము. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మనం వాడుకుంటున్నాము. మనకు సచివాలయం స్టాఫ్ కాకుండా ఇప్పటికీ యాజ్ ఆఫ్ నౌ 4,539 సెక్రటేరియట్ స్టాఫ్స్ ప్లస్ 826 స్టాఫ్స్ని వేరే గవర్నమెంట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్స్ కూడా డ్రా చేసుకొని ఈ పనిలో పెట్టాము. వాళ్ళకి సఫిషియంట్ ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాము. రెడీనెస్ ఉన్నాయి. ట్రైబల్ ఏరియాలో కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి వాళ్ళకు కూడా డబ్బులు ఆల్రెడీ డ్రా చేసేసి ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి మీ అందరూ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ ఇవ్వండి. మనకు జూలై 1 6 o'clock మై ఫంక్షనరీస్ అందరూ 5:30కే ఫీల్డ్లో ఉంటారు. 6 o'clock నుంచి మొదలు పెడతాము. జూలై 1కి 100% డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కూడా వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ అండ్ వీఆర్ రెడీ. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పెన్షనర్స్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. 1వ తేదీకే వచ్చి దయచేసి పెన్షన్ తీసుకోండి. మేమే మీ ఇంటికి వస్తున్నాము. ఈ అవకాశాన్ని వాడుకోండి. థ్యాంక్ యూ. వచ్చాయి ఐ కుడెంట్ పర్సనలీ ఫాలో ఆల్ ద మెసేజెస్ కాబట్టి మళ్ళీ మీకు నేను వేరే నెంబర్ ఇచ్చి గ్రివాన్స్ సెల్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి బికాస్ పబ్లిక్ గ్రివాన్సెస్ అడ్రస్ చేయడం కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాస్క్ అండ్ వీఆర్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ఇట్. సో ల్యాండ్ డిస్ప్యూట్స్ ఒకటి మేజర్గా వచ్చాయి. రెండోది అంతా ఫారినర్స్ ఫోన్ చేసి అమ్మ కలెక్టర్ గారు మాట్లాడుతున్నారని చెప్పి నాకు చెప్పిన విషయం ఏంటి ఇట్ హస్ కమ్ టు మై నోటీస్ అండ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ఇట్. విల్ ట్రై టు పర్సూ అండ్ గెట్ ఇట్. Fully prepared, we are aware, we have experience. సో ఇప్పుడు ఏం చెప్పామంటే మనకు కావాల్సిన శాటిలైట్ ఫోన్స్ నుంచి సివిల్ సప్లైస్గా 3 months స్టాక్ని మొబిలైజ్ చేయడం వరకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అందరికీ చెప్పడం జరిగింది. అండ్ ఐఎమ్ ఆల్సో మానిటరింగ్. మనకి ఇంకా రాలేదు కానీ డైలీ రెయిన్ఫాల్ మహారాష్ట్ర నుంచి మానిటర్ చేసి చెప్పేసాము ఈసారి. సో మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చి తెలంగాణ నుంచి ఇక్కడ వచ్చిన వరకు వీఆర్ కంటిన్యూస్లీ ఫాలోయింగ్. ఇప్పుడు దాకా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. జస్ట్ చినుకలే వస్తున్నాయి అండ్ రెయిన్ఫాల్ కూడా అంత లేదు. బట్ వీ ఆర్ మానిటరింగ్. వీ ఆల్రెడీ టోల్డ్ నాకు డైలీ డీటెయిల్ వస్తున్నాయి. సో నేను మహారాష్ట్రలో కొంచెం సిచ్యువేషన్ అలాగా ఆగానే ఫస్ట్ మార్నింగ్, సెకండ్ మార్నింగ్, థర్డ్ మార్నింగ్ వరకు డీటెయిల్స్ మేము తీసుకొని పెట్టుకున్నాము. వాళ్ళే తీసుకెళ్ళి సపోజ్ వాళ్ళకి డెలివరీ లేబర్ పెయిన్స్ వస్తే కూడా వాళ్ళు ఏ హాస్పిటల్ అడ్మిట్ చేయాలి, అక్కడ ఎవరు డాక్టర్ ఉంటారో ఆర్ హూ యూ విల్ బ్రింగ్ ఇన్ కూడా ఆ వర్కౌట్ కూడా ఆల్రెడీ చేయమని నేను జరిగిన మీటింగ్స్లో ఆ డిస్కషన్స్ కూడా జరిగాయి. సో వల్నరబుల్ కమ్యూనిటీ, ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, డిఫరెంట్ ఏబుల్ కానీ, మన ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని లాస్ట్ ట్రైమస్టర్ నుంచి మీరు లెక్క పెట్టుకొని దానికి ఒక ఇండివిజువల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెట్టుకొని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేడం, శానిటైజర్కి సంబంధించి చాలా కాలం నుంచి పూడికతీతలు అనేది ఎక్కడ